హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ కుకింగ్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వడలు తయారు చేస్తున్నాం. దానికోసం ప్రిపేర్ చేసుకున్నాం. వెళ్దాం పదండి. నైటు నానబెట్టుకున్న మినపప్పు మంచిగా మిక్సీ పట్టుకుందాం పదండి. ఇలా మంచిగా మిక్సీ పట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నాం. గట్టిగా పట్టుకోవాలి, లూజ్ వాటర్ కానీ. ఇప్పుడు పెట్టేసుకున్నాం. ఆయిల్ పోసేసుకున్నాం. ఆయిల్ పోసేసుకున్నాం కదా, ఇది గరం అయ్యేలోపు వడపిండి తయారు చేసుకున్నాం పదండి. కొంచెం పిండి నానబెట్టేసుకున్నాం. 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం సోడా, ఒక చెంచా సాల్ట్, ఒక చెంచాడు జీలకర్ర. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి పిండిని. కలవాలి. ఈ విధంగా ఇంతే వేసుకోవాలి. మీకు ఏ సైజులో అంటే ఆ సైజులో వేసుకోవాలి. పెద్దగా అంటే పెద్దగా, చిన్నగా అంటే చిన్నగా. ఈ విధంగా మంచిగా అటు ఇటు తిప్పేసుకోవాలి కూడా. మంచిగా ఇట్లా ఇట్లా వేసుకోవాలి. మీకు నచ్చిన సైజు, చిన్న అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా, ఎట్లా అంటే ఆ విధంగా, ఏ విధంగా కావాల్సింటే ఆ విధంగా వేసుకోవాలి. నేనైతే హోటల్ స్టైల్లో పెద్దగా వేశాను. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాలాలి వడ. నేను మొత్తం మినప పిండి తీసుకున్నాను. మీకు కావాల్సి ఉంటే గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అటు ఇటు మర్రేసుకోవాలి వడని. వన్ సైడే మాడనియద్దు. ఇలా చూసుకోవాలి. మంచిగా 2 సైడ్లా బ్రౌన్ కలర్ వచ్చేసింది కూడా. ఇప్పుడు తీసేసుకున్నాం. ఎంత బాగా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. ఇట్లా ఒక్కోసారి అయితే మంచిగా మర్రేసుకోవాలి వడని. అటు ఇటు వన్ సైడ్ వేస్తే మాడిపోతుంది. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాలాలి.
చాలా చాలా బాగా వస్తున్నాయి వడలు. నేనైతే హోటల్ సైజులో వేసేసాను. మీకు కావాలనుకుంటే చిన్న కూడా వేసుకోవచ్చు. మీలో ఎవరైనా నా వంటలు చూసి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. కంప్లీట్ అయినాయి వడలు, చాలా చాలా బాగా వచ్చినాయి. ఈరోజు వడలు టేస్ట్ చేస్తున్నాం. మా తమ్ముడు ఎలా ఉందో మా తమ్ముడు టేస్ట్ చేసి చెప్తారు. చాలా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి, సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంది.